జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాను రాను మన దేశంలో జిహాదీల బెడద ఎక్కువైపోతుంది. ఇక మన హిందువుల విషయానికి వస్తే మన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ముందు చూపుతూ ఉంటారు. ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఏది ఆర్థికంగా వాళ్ళ పిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటారు. వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ఈ సమాజానికి అదేవిధంగా దేశానికి ఉపయోగపడే విధంగా పెంచుతూ ఉంటారు. అందుకే సహజంగా మన హిందువులు ఎవరి జోలికి కూడా పోరు. ఇక గొడవలకైతే అస్సలే పోరు. గొడవలు అవల జరుగుతూ ఉంటే వీళ్ళు ఇట్టపోతారు. సరే, ఇక విషయానికి వస్తే నాసిక్ నగరం మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. మహారాష్ట్రలోని పెద్ద నగరాలలో ఈ నాసిక్ కూడా ఒకటి. ఈ నాసిక్ నగరం హిందువులకు పవిత్రమైనటువంటి నగరం అన్నమాట. ఇక్కడ త్రయంబకేశ్వర దేవాలయం, అదేవిధంగా ఈ పాండవులకు సంబంధించినటువంటి గుహలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ నాసిక్ హిందూ భక్తులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అటువంటి ఈ నాసిక్ లో మెయిన్ రోడ్డు మీద ఒక దర్గా ఒకటి ఉంటుంది. ఈ నాసిక్ లో ఖతే గల్లీ అనే ప్రాంతం ఒకటి ఉంటుందంట. ఈ ఖతే గల్లీ ప్రాంతం సరిగ్గా నాసిక్ నడుబొడ్డున ఉంటుందన్నమాట, మిడిల్లో. సరిగ్గా ఈ మెయిన్ రోడ్డు మీద సాత్పర్ బాబా దర్గా అయితే ఒకటి ఉంటుందంట. దీంతో ఈ నాసిక్ నగరంలోని ట్రాఫిక్ ఈ సాత్పర్ బాబా దర్గా బాగా అడ్డంకిగా మారిపోయింది. పైగా ఇది ఒక అక్రమ దర్గా, అంటే ప్రభుత్వ స్థలంలో దౌర్జన్యంగా అడ్డంగా కట్టారన్నమాట. ఇక కొంతమంది అయితే ఈ దర్గాను తొలగించాలని చెప్పేసి ఏకంగా ముంబై హైకోర్టుకు పోయినారు. ఇక ఈ కేసును స్వీకరించినటువంటి ముంబై హైకోర్టు ఆ దర్గాను తొలగించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. సరే, బాగానే ఉండాలి. ఇక నిన్న ఉదయం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు 100 మంది పోలీసులతో 4 జేసీబీలను, అలాగే 8 డంపర్లను, 7 ట్రాక్టర్లను తీసుకొని పోయినారు ఆడికి. ఏది అదంతా కూడా సాఫ్ చేసేదానికి. ఇక ఈ సాత్పర్ బాబా దర్గాను తొలగించడం అయితే ప్రారంభించారు. పని స్టార్ట్ అయింది అంతే. ఇక ఎక్కడి నుంచి వచ్చినారో కానీ ఒకేసారి 200 మంది జిహాదీలు అక్కడికక్కడ పోగైపోయినారు అనమాట. ఇంకా ఎప్పట్లాగానే ఈ రాళ్ళు కట్టెలన్నీ తీసుకొని నేరుగా ఏకంగా పోలీసుల మీదనే దాడుకు తెగబడ్డారంట. ఏం పోలీసు వాళ్ళు అయితే మాకేం అడ్డం వచ్చారా అనేటట్టు. ఏం మాట్లాడతాము. సరే, డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల మీద విచక్షణారహితంగా దాడులంతా కూడా చేశారు. దొరికిన వస్తువుల్లా తీసుకొని పోలీసులు అయితే చిత్తగా బాధేశారు. అంతేకాకుండా పోలీసు వాహనాలకు నిప్పంటించారు. అయితే మొదటగా పోలీసులు సంయమనం అయితే పాటించారు. కానీ ఈ జిహాదీగాళ్ళంతా రెచ్చిపోవడంతో ఇక పోలీసులు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉండే లాఠీలకు పని చెప్పినారు. ఎంతసేపు అని ఊరికే ఉంటారో, అదేదో నెట్టు పిల్లినే రూల్ వేసి కొట్టి అదే తిరగబడుతుందంట. మరి పోలీసు వాళ్ళు తిరగబడరా? ఉతికాడు బార మాత్రం పట్టుకొని లాఠీ చార్జ్ చేస్తా జిహాదీగాళ్ళందరినీ కూడా వీర బాధడం మొదలుపెట్టారు. దొరికినట్టు మక్కిలు ఎరగొట్టడం స్టార్ట్ చేశారనమాట. అంతే, ఈ పోలీసులంతా కూడా తిరగబడడంతో ఈ జిహాదీ గుంపు అంతా కూడా దెబ్బతో అక్కడి నుంచి పారిపోయింది. ఈ దాడుల్లో ఏకంగా 21 మంది పోలీసులు తీవ్రమైనటువంటి గాయాలు పాలైనారు. ఎంతమంది? 21 మంది. ఇంకా ఎంత దారుణంగా వాళ్ళు తెగబడి ఉంటారో ఒకసారి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అయినప్పటికీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టలా. ఈ అక్రమ దర్గాను కూల్చివేసిన దాకా అక్కడే ఉండి మరే జిహాదీ కూడా రాళ్ళు లేకుండా అద్భుతంగా వాళ్ళ బాధ్యతలు అయితే నిర్వర్తించారు. ఇక ఆ తర్వాత జిహాదీల కోసం వేట అయితే ప్రారంభించారు ఎప్పట్లాగానే. ఈ జిహాదీలు దర్గా దగ్గర ఈ రాళ్ల దాడి చేసిన తర్వాత వాళ్ళ ఇళ్లకు పోయి బాగా ఏదో అలసిపోయినట్టుగా బాగా కుంభాలు పెట్టుకొని మ్యాచ్ ఉన్నారంట. అర్థమవుతుందా? అంతే. ఇక దొరికినట్టు పట్టుకొని కొట్టుకుంటా పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుపోయినారు. ఈ క్రమంలోని ఇప్పటి వరకు దాదాపుగా ఒక 40 మంది జిహాదీలను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక మిగిలిన వాళ్ళ కోసం వెతుకులాట అయితే జరుగుతుంది. అంటే ఈ జిహాదీలు నేరుగా పోలీసులపైనే దాడులకు తెగబడినారంటే ఇక వీళ్ళ క్యారెక్టర్ ఏందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయినారో, వీళ్ళవి ఎంత హీనమైన బ్రతుకులో అర్థం చేసుకోండి. కాదుయా, చేసింది తప్పు, అక్రమ నిర్మాణం. ఇంకా ఏదైనా వీలైతే పద్ధతిగా ప్రభుత్వాన్ని సంప్రదించి, అయ్యా సరే ఏదో పొరపాటు జరిగిపోయింది, ఏదో కట్టుకున్నాం, బాగానే ఉండాలి, మాకు ఏదైనా స్థలం చూపించండి, మళ్ళీ మేము దర్గాను కట్టుకునేదానికి వీలైతే అంత ఇంత దానికి ఏదైనా ఫండింగ్ ఇవ్వమని చెప్పి కూడా కోరచ్చు. తప్పులే, అది కూడా ఏది మీ ఒద్దికని బట్టి ఉంటుంది. అలా కాదని చెప్పేసి కట్టిందే అక్రమంగా మళ్ళీ దాన్ని కూల్చడానికి వచ్చి దాడి చేస్తారా? ఏంది స్వామి, ఏం జరుగుతుంది? ఏ పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా? ఒక్కోసారి ఆలోచన చేస్తే నాకే అర్థం కాకుండా పోతుంది. ఇక్కడ ఎవరు మైనార్టీలు, ఎవరు మెజార్టీలు, ఏంది ఈ కథ అనేది నాకు దిక్కు తెలియడంలే. చూద్దాం ఇంకా ఈ కథలు, ఈ ఆగడాలన్నీ ఇంకా ఎన్ని రోజులు జరుగుతాయో అది కూడా చూద్దాం, ఏం జరగబోతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.